హలో నేను వైజయంతి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నా బేబీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పాప వినాశనం తీర్థం గురించి అయితే తెలుసుకుందాం. మీకు నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పాప వినాశనం తీర్థం శ్రీవారి ఆలయానికి దాదాపు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. పాప వినాశనానికి వెళ్ళేటప్పుడు 50 రూపీస్ క్యాష్ అయితే క్యారీ చేయండి. బికాస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి టోల్ పే చేయాల్సి ఉంటుంది. అక్కడ ఫోన్పేస్ అయితే వర్క్ అవ్వవు. మనం కొండ పైకి వెళ్తాం కాబట్టి చాలా తక్కువగా వర్క్ అవుతాయి. ఇఫ్ మీరు పాప వినాశనానికి వెళ్ళేలా అయితే 50 రూపీస్ క్యారీ చేయండి. మీరు బస్సులో వెళ్ళేలా అయితే ఓకే, ప్రాబ్లం లేదు. మీ ఓన్ వెహికల్లో వెళ్ళేలా అయితే పాప వినాశనం తీర్థం దగ్గర పార్కింగ్కి కొంచెం ఇబ్బంది ఉంది. అంటే పార్కింగ్కి చాలా ప్లేస్ ఉంది, బట్ చాలామంది భక్తులు వచ్చి వెళ్ళడం వల్ల పార్క్ చేసుకోవడానికి మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. సో పాప వినాశనం, ఆకాశగంగా, ఇంకా శ్రీవారి పాదాలు, శిలాతోరణం, ఇవి మొత్తం ప్లేసెస్ విజిట్ చేయడానికి ఒక డే అయితే పెట్టుకొని వెళ్ళండి. సో మేము పాప వినాశనం తీర్థం దగ్గర పార్కింగ్కి మాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. దెన్ తర్వాత మనం బై వాక్ ఒక 1 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. అలా నడిచినట్టు కూడా అనిపించదు. బికాజ్ ఏంటంటే ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి మనం చూడడానికి. అంటే తీసుకోవచ్చు కూడా, రీజనబుల్గా కూడా అనిపించాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించాయి. ఎక్కువ ఇవే ఉన్నాయి. స్టార్ ఫిష్, కోకోనట్ ఇవన్నీ పెట్టేసి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి అని చెప్పేసి ఒక దండలా ఇవన్నీ కట్టించారు. మాకు ఒక 250 రూపీస్ చెప్పారు, బట్ నేనైతే తీసుకోలేదు. గవ్వలు, ఇంకా చాలా ఉన్నాయి, ఏనుగు దంతాలతో చేసినవి అని చెప్పారు. ఇంకా తులసి మాల, నీమ్ మాల, ఇంకా రుద్రాక్ష మాలలు, వెంకటేశ్వర స్వామి స్టాచ్యూస్, ఇది లేదు అనడానికి లేదు, చాలా అయితే ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ కానీ, ఇంకా మనం ఇంట్లోకి కొన్ని డెకరేటివ్ పర్పస్, ఇంకా గవ్వలు, ఇలా చాలా ఉన్నాయి. మేము అన్నీ చూస్తూ వెళ్ళాం కానీ బట్ నేనైతే ఓన్లీ ఒక్కటే తీసుకున్నాను. ఏంటంటే గోమాతది తీసుకున్నాను, అది కూడా రేడియంది. నేను ఎప్పటి నుండో తీసుకోవాలి అనుకుంటున్నా. సో నేను అక్కడ తీసుకున్నా. మీరు ఫుడ్ తినాలి అనుకున్నా కానీ మనకి ఇక్కడ ప్యూర్ వెజ్ దొరుకుతుంది. మేమైతే తినలేదు, ఫుడ్ కూడా ఉంది. అండ్ ఇవి షాపింగ్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే 1 కిలోమీటర్ నడిచామని కూడా అనిపించదన్నమాట. లేడీస్కి అయితే ఫుల్ మంచిగా షాపింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, అంత మంచిగా ఉన్నాయి ఇక్కడ షాపింగ్ చేయడానికి ఇవన్నీ. ఇంకా పాప వినాశనం తీర్థం గురించి అయితే తెలుసుకుందాం. తిరుమలలోని పాప వినాశనం తీర్థం శ్రీవారి ఆలయానికి ఉత్తరంగా దాదాపు 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఈ పవిత్ర జలపాతం శ్రీవారి పాదపద్మాల నుండి ఉద్భవించిందని భక్తుల నమ్మకం. ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని, భక్తులకు పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతాయి. పురాణాల ప్రకారం ఒకప్పుడు బ్రహ్మహత్య పాతకం చుట్టుముట్టడంతో శ్రీవారిని ప్రార్థించిన సకల దేవతలు ఈ పవిత్ర జలాలలో స్నానం చేసి తమ పాపాలకు విముక్తి చేసుకున్నారని స్థల పురాణం చెబుతుంది. అలాగే ఈ తీర్థం వద్ద నీటి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడానికి ఒక చిన్న ఆనకట్టను నిర్మించారు. ఇక్కడ పర్యాటకుల కోసం ప్రత్యేకంగా స్నానఘట్టాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ నీటిలో స్నానం చేయడం వల్ల శరీర రుగ్మతలు, మానసిక సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. పాప వినాశనం చూసేందుకు టీటీడీ వాళ్ళు ఉచిత బస్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. అలాగే మీరు పాప వినాశనం, ఆకాశగంగా, శిలాతోరణం, ఇంకా జపాలి, శ్రీవారి పాదాలు ఇవన్నీ చూడాలి అనుకుంటే ఒక్కొక్క పర్సన్కి 70 రూపాయలు తీసుకొని బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ట్యాక్సీలో కూడా వెళ్ళొచ్చు. ఇంకా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కళ్యాణి సత్రం నుండి ప్రతి 2 నిమిషాలకి ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. ఇంకా పాప వినాశనం మీరు విజిట్ చేయడానికి మార్నింగ్ 6 o'clock నుండి ఈవినింగ్ 6 o'clock వరకు భక్తులను అనుమతిస్తారు. తిరుమల నుండి బస్సు లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా ఇక్కడికి వెళ్ళొచ్చు. మీ ఓన్ వెహికల్తో వెళ్తే అన్నీ ఒక రోజు మాత్రం మీరు తీసుకోండి. పాప వినాశనం, ఆకాశగంగా, శ్రీవారి పాదాలు, శిలాతోరణం, ఇంకా ఇవన్నీ ప్లేసెస్, ఇంకా ఉన్న ప్లేసెస్ అన్నీ చూసుకోవడానికి మాత్రం మీరు ఒక డే అంతా దీనికి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు అన్నీ ప్రశాంతంగా చూసుకొని రావచ్చు. వీడియో అయితే చివరి వరకు చూడండి. అండ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి.